నాతో ప్రతిరోజు ఎవరో ఒకరు కలుస్తుంటే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వేరే పరాయి వ్యక్తులు ఎవరు కలిసినా కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు నేను గ్రహిస్తూ ఉంటాను. నిన్న పని మీద సత్తనపల్లి వెళ్తే ఒక అతను ఒక షాప్ కాడికి వెళ్తే ఆ షాపు ఓనర్ చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఎందయ్య విషయం అంటే వాళ్ళు కోటేశ్వర్లు అంట, చాలా రిచ్గా బతికేవాళ్ళు, ఇంట్లో 10 మనుషులు, కారు అట్లా ఉందంట. వాళ్ళకి ఒకగానొక అమ్మాయి అంట. ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకుంటే, ఎంతో అల్లారుముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచుకొని పెద్ద చేసుకుంటే 20 సంవత్సరాల వయసులో కాలేజీకి పంపిస్తే కాలేజీలో ఒక అటెండర్ని ప్రేమించి పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసుకుంది కాక ఆ తల్లిదండ్రుల మీద కేసు పెట్టిందంట. మా అమ్మా నాన్న లేకపోతే మా వాళ్ళ ఫ్యామిలీ వల్ల మాకు మా వారికి ప్రాణహాని ఉందని చెప్పి కేసు పెడితే పోలీసు వాళ్ళు పిలిపించి వాళ్ళతో చెప్పారంట, వీళ్ళు మేజర్లు, వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మీరు వాళ్ళని ఏమి చేయడానికి వీల్లేదు, ఏదో చేస్తే మేమే చర్యలు తీసుకుంటాను పోలీసు వాళ్ళు హెచ్చరించారంట తల్లిదండ్రులని. సరే వాళ్ళ తల్లిదండ్రులు బతిలాడారంట, కాళ్ళు పట్టుకొని కూడా బతిలాడారంట వాళ్ళ కూతుర్ని. రామ్మ, నీ భవిష్యత్తు మేము చిన్నప్పటి నుంచి చాలా ఊహించుకున్నాము, బాగా మంచిగా రిచ్గా ఉంచాలని చెప్పి అనుకున్నాము, నువ్వు ముక్కు మొహం తెలియని అనామకుని పెళ్లి చేసుకుంటున్నావు, రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏమైనా ఇబ్బంది పడితే మేము బాధపడతామమ్మా అని చెప్పి అన్నా కూడా నాకు ఎంత కష్టమైనా సరే నేను వీడితోనే ఉంటాను అని చెప్పి ఆ తల్లిదండ్రులు వద్దని చెప్పని పంపించిందంట. సరే రానుభావం విషయం ఏంటంటే వాళ్ళు అప్పటికి చెప్పారంట, కులంతో కూడా మా సంబంధం లేదమ్మా, ఏ కులమైనా సరే నీ కొద్దిగా ఆర్థికంగా నువ్వు రేపు పొద్దున ఇబ్బంది పడకుండా కష్టపడకుండా ఉండే సంబంధం చూసి పెళ్లి చేస్తావన్నా కూడా రానందంట. సరే వీడిని పెళ్లి చేసుకుంది. సరే వీడి ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న రోజు కూలికి పని పోతారంట, సొంత ఇల్లు కూడా లేదంట, అద్దె ఇల్లేనంట. వీడు ఒక ప్రైవేట్ కాలేజీ అటెండర్. సరే పెళ్ళి అయిపోయింది, ఓకే. ఆ తల్లిదండ్రులు నిన్న కలిసిన అతను వాళ్ళ ఫ్రెండ్ తల్లిదండ్రులు ఆవేదన ఏ విధంగా ఉందంటే, మనం తల్లిదండ్రులుగా పుట్టినప్పటి నుంచి ఒక ఆడపిల్లని ఎంతో జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచిగా పెళ్లి చేసి మంచిగా అత్తారింటికి పంపించాలని చెప్పి అనుకుంటాము. కానీ ఇప్పుడున్న చట్టాలు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్న చట్టాలు అంటే 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన కూతురు నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అంటే, మనం ఇన్ని సంవత్సరాలు పెట్టి పెంచి పెద్ద చేసి ఎంతో జాగ్రత్తగా అలా అపురూపంగా పెంచుకున్న కూతురు నేను మేజర్ని నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే తల్లిదండ్రులుగా మనకి ఎటువంటి హక్కు లేదా అని చెప్పని క్వశ్చన్ వేసాడంట. అంటే వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా తల్లిదండ్రులుగా మనం ఏమి చేయలేమా? మనకి తల్లిదండ్రులకి ఆ చట్టాలు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి సపోర్ట్ చేయదా? అంటే ఆ మేజర్ అయినంత మాత్రాన ఎవరిని పెడితే వాడు చేసుకొని వెళ్ళిపోతే మనం ఇన్నాళ్ళు పెట్టి మన పుట్టిన కాడి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న మన ప్రేమ, మన ఆప్యాయతలు, మా కూతురు బాగుండాలి, మంచి సంబంధం, రిచ్గా ఉండాలని చెప్పని కోరుకోవటం తల్లిదండ్రుల బాధ్యత. అంటే మనకి ఎటువంటి నిర్ణయం లేదా? మనం వాళ్ళని ఇబ్బంది పెడితే మన మీద కేసు పెట్టి మనల్ని లోపలేస్తారంట. అదేమంటే మేము మేజర్లు అని చెప్పని మేజర్లు ఏదైనా చేయొచ్చంట. అతను అనేది ఒకటే, నేను పెళ్ళి విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకొని ఎవరిని పెడితే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే మనం ఇన్నాళ్ళు పెట్టి ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? అదేం చట్టం? ఆ చట్టానికి ఇంకా తల్లిదండ్రులుగా ఇంకా ఎటువంటి బాధ్యత లేదా? వదిలేసి కూర్చోవడమేనా? రేపు పొద్దున వాడు చూసి చూడగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఈ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి రోడ్డును పడితే మళ్ళీ ఎవరి పరిస్థితి? మేజర్ అయినంత మాత్రం చేసుకుని వెళ్ళిపోతే తప్పుడు నిర్ణయం అయితే, మంచోళ్ళు అయితే పర్లా బాగుంటే, బాగుండకపోతే తప్పుడు నిర్ణయం అయితే మళ్ళీ ఎవరు ఆ అమ్మాయికి దిక్కు? మళ్ళీ ఇదే తల్లిదండ్రులు. అతను అనేది ఒకటే, ఈ చట్టం అయితే కరెక్ట్ కాదు. 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసుకున్న కూతుర్ని మనం ఎటువంటి హక్కు లేదంట, ఇంకా వదిలేసి రావటమేనంట. ఏం చట్టాలు అని చెప్పనేసి అతను అడుగుతుంటే నాకు అదే ఆశ్చర్యం వేసింది. వాస్తవమే అతను చెప్పింది కూడా. మనం ఎవరైనా సరే మన పిల్లల్ని బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే మనం పెంచుకుంటాం. నాకు ఇష్టం వచ్చిన వాడిని నేను మేజర్ని నేను పోయి పెళ్లి చేసుకొని ఏ ఎదవనో చేసుకొని ఆడుకోపోయి ఉంటాను అని చెప్పని కూతురు మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు ఎటువంటి హక్కు లేదంటే అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.